సీఎం హోదాలో మొట్టమొదటిసారి జిల్లాకు వచ్చేస్తున్న రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేసుకుందామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చాక జిల్లాలోని ఇంద్రవెల్లి సభను ముఖ్యమంత్రి విచ్చేస్తుండడం మన జిల్లాకు ఆయన ఇచ్చే ప్రాధాన్యతను నిదర్శనమని చెప్పారు. ఈ సందర్భంగా సన్నాహక సభ వేదిక వద్దకు చేరుకున్న మంత్రి సీతక్కకు కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఇంద్రవెల్లి సభ జనసేకరణపై కంది శ్రీనివాసరెడ్డితో మంత్రి సీతక్క కొంతసేపు చర్చించారు. సభను విజయవంతం చేసే దిశగా కసరత్తులు చేస్తున్నామని, వేల ఆదిలాబాద్ మండలాల నుంచి భారీగా జనాలను తరలించేలా ఏర్పాట్లు చేపట్టామని కంది శ్రీనివాసరెడ్డి ఆమెకు వివరించారు. ప్రతి మండలం నుంచి 4,000కు పైగా జనాలు వస్తున్నట్లు వెల్లడించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. మాజీ డీసీసీబీ చైర్మన్ నమస్కారాలు. అన్నీ వచ్చినటువంటి మన ప్రభుత్వం అద్భుతంగా ఉండాలి. జిల్లా నుంచే మొట్టమొదటి పార్లమెంట్ ఎలక్షన్లకి సన్నాహక సమావేశంగా మనమందరం అభిమానించే నాయకుడు, నాకు కూడా రాజకీయ జన్మనిచ్చినటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన జిల్లా నుంచే మొట్టమొదటి అధికారిక జిల్లాల పర్యటన మొదలుపెట్టడం మనకు ఎంత అదృష్టవంతం, మనమందరం ఎంత అదృష్టవంతులం. ఆ రోజు కూడా నవంబర్ 8వ తారీఖు నాడు ఆయన పుట్టినరోజు నాడు ఆదిలాబాద్లో బహిరంగ సభని 25,000 మందితో మనం ఘనంగా నిర్వహించుకున్నాం. దాన్ని అందరం కూడా గుర్తుపెట్టుకున్నాం. స్వచ్ఛందంగా ప్రజలు తరలివచ్చాడు. ఈ రోజు కూడా మన జన సమీకరణ ఆదిలాబాద్ నుంచి 22,000 నుంచి 25,000 జన సమీకరణ మన టార్గెట్. ఇంద్రవెల్లికి చలో ఇంద్రవెల్లి అనాలా. ఏ గ్రామం చూసినా, ఏ పల్లె చూసినా, ఏ వార్డు చూసినా ఇంద్రవెల్లికే దారి తెరవాల. మీ అందరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారు అందరూ? మొత్తం ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? 290 బూతులు ఉన్నాయి మనకు. ఒక్కొక్క బూత్ నుంచి 80 మంది, ఒక్కొక్క బూత్ నుంచి 80 మంది మన టార్గెట్. 80 మంది కార్యకర్తలు అవుతున్నారు ఒక్క బూతుల. 80 మంది, 290 బూతులు, 80 మంది, దాదాపుగా 22,000 నుంచి 23,000 మంది మన టార్గెట్. ప్రతి ఒక్కరు కూడా ప్రతి 10 బూతులకు కూడా ఒక క్లస్టర్ గా తీసుకుందాం. ప్రతి 10 బూతులకు కూడా ఒక ఇన్ఛార్జి నియమిద్దాం. 29 మంది ఇన్ఛార్జీని నియమిద్దాం. 29 10 బూతులకు ఒక క్లస్టర్. ఈ 10 బూతులలో ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ వచ్చేసి జన సమీకరణ బాధ్యత తీసుకోవాలా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, బస్సులు కానీ ఎన్ని అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు కానీ మనకు పార్టీ సమకూరుస్తుంది. బస్సులు లేని చోట తుఫాన్లు కానీ క్రూజర్లు కానీ కొన్ని మన ఆదిలాబాద్ ప్రాంతంలో లోకల్ ఎన్నైతే అందుబాటులో ఉంటాయో అన్నిటిని మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం రేపు ఒక్కరోజే మనకు టైం ఉన్నది. ఎల్లుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఉదయాన్నే ప్రారంభం కావాలి. ఎందుకంటే 2 గంటల వరకు మనం చేరుకోవాలి కాబట్టి 1 గంట వరకే మనం చేరుకోవాలా వేదిక దగ్గరికి అని టార్గెట్ పెట్టుకోవాలా. ఒక్కొక్క మండలం నుంచి 4,000, 3 మండలాల